ఈరోజు మెహర్ బాబా మౌన వార్షికోత్సవ రోజు. ప్రతి సంవత్సరము జూలై 10వ తేదీ బాబా వారి యొక్క ఆజ్ఞను బట్టి బాబా ప్రేమికులు 24 గంటలు మౌనం పాటిస్తారు. 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 10వ తారీఖు ఈ రోజల్లా పగలు, ఈ రోజు రాత్రి 12 గంటల వరకు 24 గంటలు సేపు మౌనం పాటిస్తారు. బాబా ప్రేమికుల సంగతి ఎలా ఉన్నా మౌనము, ధ్యానము, యోగము అనేది ప్రతి సాధకునికి కూడా అవసరం. మౌనము అంటే చాలా మంది మాట్లాడకుండా ఉంటే చాలు, మనసు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాయి. రోజువారీ పనులు కూడా ఉంటాయి, మానలేము. అందుకే ఏదో ఒక్కరోజు మౌనం బలవంతంగా ఉండొచ్చు, కానీ పూర్తిగా మౌనంగా ప్రతిరోజు ఉండలేము. మన అవసరాలు అట్లా ఉంటాయి. ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం ఏదో ఒకటి బతుకు తెరువు ఉంటుంది, ఇంటి పనులు ఉంటాయి. ఆ విధంగా కనుక ఆలోచిస్తే అవసరానికి మాట్లాడటం, అవసరమైన వాళ్ళతోనే అవసరాన్ని బట్టి మాట్లాడటం, మాట కూడా ఎంత అవసరమో అంతవరకే మాట్లాడటం మౌనం గురించి చెప్తున్నాం. తక్కువగా, క్లుప్తంగా, అవసరార్థంగా, ప్రియంగా మాట్లాడితే అనవసరమైన వాళ్ళతో అనవసర విషయాలు మాట్లాడకుండా ఉండటం కూడా మౌనమే. మాట మౌనము, మనసు మౌనము రెండే మనకు తెలుసు. నిజానికి మౌనం అంటే మనోవాక్కాయ కర్మలు అని 3 ఉంటాయి. కాయకర్మ అంటే కర్మేంద్రియాలతో చేసే పని. వాక్కర్మ అంటే నోటి మాటగా చేసే కర్మ. మనోకర్మ అంటే ఆలోచనలు, విషయాలతో చేసే కర్మ. తలపులలో, మాటలలో, చేతలలో. తలపులలో అనేది మానసిక కర్మ, మాటలలో అనేది వాక్కర్మ, చేతలలో అనేది కాయకర్మ. ఇక మౌనానికి వస్తే కర్మేంద్రియాలు అనవసరంగా ఉపయోగించుకోకుండా అవసరానికి మాత్రమే వాడుకుంటూ, ఇంద్రియ భోగార్థం కాకుండా అది కూడా ధర్మంగా వాడితే కాయాన్ని కాష్టం అని కూడా అంటారు. ఆ కర్మేంద్రియాలు ఆ విధంగా నియంత్రణగా చేసినప్పుడు, లేకపోతే మానేసినప్పుడు అది కాష్ట మౌనము అంటారు. వాక్కు కూడా నియమించి నియంత్రించి చేసిన, లేదు పూర్తిగా మాట్లాడకుండా ఉన్నా అది వాంగ్మౌనం అంటారు. మనసు సంకల్ప వికల్పాలు లేకుండా నిర్వికల్ప స్థితిలో కనుక ఉంటే అది మానసిక మౌనం. బాబా మన కోరింది మానసిక మౌనం. మాటలు మౌనంగా పెట్టుకొని వాక్మౌనం పాటిస్తూ మనసు పరిపరి విధాలు పనిచేస్తుంది. మాట్లాడుకునేటప్పుడు కూడా మాట మౌనం కదా అని ఓ పెన్ను కాగితం పెట్టుకొని నీ భావాలు కాగితం మీద రాసి ఎదుటి వైపు చూస్తే వాడు మౌనంలో లేకపోతే మాట్లాడుతుంటాడు, నీ జవాబులన్నీ కాగితం మీద ఇస్తూ ఉంటాడు. లేదు అంటే అతను కూడా మౌనంలో ఉంటే అతను కాగితం మీద రాస్తాడు, నువ్వు కాగితం మీద రాస్తావు. లేకపోతే ఒకే కాగితం ఒకటి పెట్టి నీ ప్రశ్న అక్కడ ఉంటుంది, ఆయన జవాబు ఉంటుంది, మళ్ళీ ఆయన ప్రశ్న నీ జవాబు. మనసు పనిచేస్తుంది, మాటే పనిచేయట్లా. అసలు కర్మ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? చేతల్లో చేసినా, మాటల్లో చేసినా తలపులోనే కర్మ అవుతుంది. మనసు విషయంలోకి వెళ్ళినప్పుడు, విషయాకారం పొందినప్పుడు, విషయతాత్మకం చెందినప్పుడు ఆ మనసు కదిలిపోతుంది, మనసు వ్యవహారంగా ఉంది. మౌనం అంటే మనసు కదలకుండా ఉండదు. ఇది అసాధ్యమే, రోజువారీగా అసాధ్యమే. అందుకని అవసరార్థం మాట్లాడుతూ మౌనంగా ఉంటే అది సరిపోతుంది. మనసు మౌన పడితే నువ్వు ఆత్మగా ఉంటావు. మనోనాశ అయినప్పుడు
ఆత్మానుభవానికి అడ్డు తొలగుతుంది. ఆ మనోనాశ కోసమే మనసుని మౌనపరుస్తాం. బ్రహ్మనిష్టలో ఉన్నవాడు అన్నిటికీ మౌనంగా ఉంటాడు. మనసు అక్కడ నిలకడైంది. బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మగానిష్ట కాదు. బ్రహ్మయందు చేర్చినటువంటి మనస్సు కదలకుండా నిలకడగా, అంటే మైండ్ నాట్ వర్కింగ్ అంటారు మెహర్బాబా. మైండ్ నాట్ వర్కింగ్ గా ఉండాలి. మైండ్ వర్కింగ్ అంటే మౌనం కాదు, మైండ్ నాట్ వర్కింగ్ అంటే మౌనం. బ్రహ్మయందు చేర్చిన మనసు కదలకుండా నిలకడగా నిశ్చితమైనటువంటి మనస్సు, క్రియ చేయకుండా ఉన్న మనసు, అది మనసు యొక్క మౌనం. అది అభ్యాసం చేయాలి. భగవంతుడు ఎప్పుడూ మౌనంగానే ఉంటాడు. కర్మ విషయంలో చేసి చేయని వాడుగా ఉంటాడు. భగవంతుడు చేసే కర్మ, ఆ కర్మ సంబంధించిన కర్తృత్వం, భోక్తృత్వము, అభిమానిత్వము మూడు ఉండవు. ఆ కర్మవాసన సంస్కారము ఏర్పడదు. ఒక జీవుడు అజ్ఞాన జీవుడికి అయితే అది ఏర్పడుతుంది. ఇక్కడ రహస్యం ఏంటంటే కర్మవాసన, కర్మ సంస్కారం ఏర్పడకుండా ఉండేటువంటి కర్మ సుకౌశలంగా కర్మ గనక చేసేట్లయితే మనం ముందుగా అనుకున్నట్టు కర్మ అసలు మనసు ద్వారా, మనసు యొక్క ఆలోచన ద్వారానే మాటకి చేతకి కూడా వస్తుంది. కొన్ని తలపు వరకే ఆగిపోతాయి, మాటకి చేతకి రాదు. ఒకనొకడు బ్రహ్మజ్ఞానం కోసం చెప్పి అమనస్క స్థితికి వెళ్ళి బ్రహ్మనిష్టలో మనసుని స్థిరం చేసి పడేశాడు. ఆ బ్రహ్మనిష్ట కొనసాగగా అద్వైతం సిద్ధించడానికి, అద్వైత బ్రహ్మానుసంధానానికి యోగ పద్ధతిలో ప్రయత్నించగా మనసు లేనిదవుతుంది. మనసు విలీనం అవుతుంది. మనసుని పట్టుకున్నటువంటి అసత్య నేను కూడా విలీనం అవుతుంది. ద్వైతంలో ఉన్న నేను పోగా అహం బ్రహ్మాస్మి కాస్త అద్వయ బ్రహ్మస్వరూపంగా ఉంటుంది. ఏ నేనైతే అక్కడ దాకా వచ్చిందో అది ప్రవిలీనం అవుతుంది. మౌనం యొక్క లక్ష్యము మనోనాశనం. మౌనం యొక్క లక్షణము ద్వైతాన్ని లేకుండా చూస్తుంది. మౌనం యొక్క లక్ష్యము ప్రాకృతమైనటువంటి అహంకారాన్ని కూడా విసర్జించటం. మౌనం యొక్క లక్ష్యము బ్రహ్మనిష్టలో ఉండి నెమ్మదిగా బ్రహ్మానుసంధానం చేసి అద్వయ బ్రహ్మ స్వరూపమును సిద్ధింపజేసుకోవడం. తర్వాత ఈశ్వరీయ మౌనం అని ఉంటుంది మధ్యలో. మనం నేరుగా దాంట్లోకి వెళ్ళిపోయాం మనోవాక్య కర్మ. ఈశ్వరీయ మౌనం అంటే జీవుడు మౌనం అవిద్యని దాటింది. జీవుడే అవిద్యను దాటిన తర్వాత ఇంకా పాటించేటువంటి మౌనం ఏదైతే ఉన్నదో అది ఈశ్వరీయ మౌనము. ఈశ్వరీయ మౌనం ద్వారా ఈశ్వరత్వం నుంచి బ్రహ్మత్వానికి వెళ్తాడు. జీవుడి యొక్క మౌనం ద్వారా జీవత్వం పోయి ఈశ్వరత్వానికి వెళ్తాడు. ఈశ్వరీయ మౌనంలో ఈశ్వరత్వం నుంచి బ్రహ్మత్వానికి వెళ్తాడు. బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళంతా కూడా ఈశ్వరత్వంగా ఉన్నారు. ఇక్కడ దక్షిణామూర్తి ఈశ్వరీయ మౌనం, పైగా ఆయనకి అది సహజ మౌనం, శాశ్వత మౌనం కూడా. బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్రూపులైనటువంటి వయోవృద్ధులైనటువంటి జ్ఞానులు, ఈశ్వరత్వంలో ఉన్న జ్ఞానులు ఈశ్వరీయ మౌనం పాటించినటువంటి దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి మాకు ఈ పైబోధ మీరు చెప్పాల్సిందే. ఆ పైబోధ చెప్పడానికి నోటి మాట చెప్తే అది కింద బోధ అవుతుంది. పరబ్రహ్మతత్వం కనుక చెబితే మౌనమే. ఎందుకంటే అది నిర్వికల్పం. నిర్వికల్ప స్థితిని నిర్వికల్పంలో ఉండి చెప్పడమే దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య.
నిర్వికల్ప స్థితిని నిర్వికల్పంలో ఉండి చెప్పడమే దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్య. ఆ పరబ్రహ్మతత్వం మన నోటి మాటతో చెప్తున్నాం. ఇది జీవభావంలోకి దింపి చెబుతున్నాం మౌనం గురించి. ఈశ్వరీయ మౌనంలో ఉన్నవాళ్ళు, కేవలం బ్రహ్మనిష్టలో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పైది అందుకోగలరు. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వాన్ని మౌన వ్యాఖ్యగానే చెప్పాలి. మాటగా చెప్తే కిందిది ఈశ్వరి జ్ఞానాన్ని మాటగా చెప్పచ్చు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణైరావృతం బ్రహ్మనిష్టై. వర్షిష్ట అంటే వయోవృద్ధులైనటువంటి సద్రూపం. ఈ మౌనం అని మనం ఏదైతే మౌన వ్యాఖ్యిస్తున్నాడో ఆ పరబ్రహ్మతత్వం చెప్తున్నాడో ఆ పరబ్రహ్మతత్వం ఎలా ఉంటుంది అంటే సదసత్ విలక్షణం. సత్తుకి అసత్తుకి కూడా విలక్షణం. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య ద్వారా సదసత్ విలక్షణమైన బ్రహ్మతత్వాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బ్రహ్మనిష్ఠులేమో సద్రూపులు. అందుకని వర్షిష్టాంతేవ సదృశి గణైరావృతం, సద్రూపులైనటువంటి సమూహంగా ఉన్నటువంటి వయోవృద్ధులైనటువంటి బ్రహ్మనిష్టగా ఉన్నటువంటి వారు ఆ దక్షిణామూర్తిని పరివేష్టించి ఉన్నారు. ఆవృతం అంటే పరివేష్టితం, ఆవృతై. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి. మౌనంగా ఉన్నప్పుడు చిన్ముద్రతో సంకేతంగా చెప్తూ ముదిత వదనం ఆత్మారామం, లోపల ఆత్మలో తనలో తాను రమిస్తూ ఆత్మారాముడై స్వస్వరూపమందుండి ఆనంద స్వరూపమై, తనలో తానంటే అద్వైతమే, ద్వైతంలో లేదు. ఆనందం వేరు, తాను వేరు కాదు. రమిస్తూ ఆ రమించేటువంటిది ముదిత వదనం అని ముఖంలో కూడా ఒక సంతోషమైనటువంటి తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి ఆ ముఖ నుంచి వచ్చేటువంటి జ్ఞాన కిరణాలు ఆ బ్రహ్మనిష్ఠులుగా ఉన్న సద్రూపులైనటువంటి శిష్యులను వాళ్ళ హృదయాలని తాకి ఆ శిష్యుల్ని ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఉండేటువంటి అద్వైత స్థితికి తనలోకి ఆకర్షించి మమేకం చేసుకునేటువంటి పద్ధతి ఆ ముదిత వదనంలో ఉంది. దానికి వీళ్ళేం చేయాలి? 3 గుణాలు వదిలితే, జీవుడు బ్రహ్మమందు విలీనమైతే, జీవుడు లేనివాడైతే ఉన్నది బ్రహ్మమే అనేటువంటిది చిన్ముద్ర సంకేతంతో ఆ లక్ష్యమైనటువంటిది తనలో తాను రమించేటువంటి ఆత్మారమత్వమని సంకేతంలో ముదితవదనంగా చూపిస్తున్నది. అది నిజమైన మౌనం. ఇక మెహర్ బాబా మౌనంలోనే ఇవ్వబడును, మౌనంలోనే పుచ్చుకొనబడును అని ఒక మంచి వాక్యం ఇచ్చాడు. దక్షిణామూర్తి తత్వమే మెహర్ బాబా. ఆయన 1925 జూలై 10 నుంచి మౌనంలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 44 సంవత్సరాల 7 నెలలో 8 నెలలో మౌనంలో ఉంటూ 1969 జనవరి 31 శరీర పరిత్యాగం మహాభినిష్క్రమణ చేసినప్పుడు, శరీర పరిత్యాగం చేసినప్పుడు అప్పటి వరకు కూడా ఆ మౌనం కొనసాగింది. అది సహజ మౌనం. మరి అవతార కార్యక్రమం ఎలా చేశారు?
మనోవాక్కాయ కర్మలకు సంబంధించినటువంటి సంస్కారములు ఏర్పడకుండా చేశాడు. మౌనంలోనే మాట్లాడడం అంటే అది. మాట్లాడి మౌనం, మాట్లాడినప్పటికీ అది మౌనమే, క్రియలు చేసినప్పటికీ మౌనమే. అక్కడ కూడా ఒక అవతార పురుషుడి క్రియలు ఎలా ఉంటాయంటే, ఒకానొక సద్గురువు అంతర్యామిగా అవతార పురుషుని యొక్క హృదయంలో ఉండి అవతార ప్రణాళికాబద్ధంగా చేయవలసినటువంటి పని ఏదో ఆ పనికి సంబంధించిన ప్రేరణ అవతార పురుషునికి ఇస్తాడు. ఇతను స్వయంగా ఏ పని చేయడు, అంతర్యామి ప్రేరణతో చేస్తాడు. కాబట్టి ఆ కర్మ సంస్కారాలు అవతార పురుషునికి కూడా అంటాం. ఇదొక రహస్యం. ఇక ఆయన ఒక అయస్కాంతం లాంటి వాడు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఈ బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు అటువంటి చుట్టూ చేరినప్పుడు వీళ్ళు కూడా తాత్కాలికంగా బ్రహ్మనిష్టలో మౌనంగా ఉంటే ఆ మౌనవాక్య చేరి వీరు కూడా అద్వయ బ్రహ్మస్వరూపులు అవుతారు. అది మౌనంలోనే ఇవ్వబడింది. బ్రహ్మనిష్ఠులైనటువంటి సదృశులు కూడా మౌనంలో ఉండగా అందింది. వీళ్ళదేమో ప్రయత్నపూర్వకంగా తాత్కాలికంగా ఉన్న మౌనము, ఆ దక్షిణామూర్తిది కానీ మెహర్ బాబాది కానీ సహజమైన శాశ్వతమైనటువంటి మౌనం. మౌనం అంటే లౌకికమైన ప్రాకృతమైన ఉపాధులకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అనుభవాలు ఆగిపోవడం, దానికి సంబంధించిన క్రియలు ఆగిపోవటము కాష్ట మౌనం, దానికి సంబంధించిన మాటలు ఆగిపోవటం వాంగ్మౌనం, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఆగిపోవటం మానసిక మౌనం. అంతేకాదు, చిత్తవృత్తులు ఇవి కాకుండా బ్రహ్మాకార వృత్తి వచ్చినప్పుడు అది కూడా మౌనం కాదు. ఆ దక్షిణామూర్తి చుట్టూ చేరిన బ్రహ్మనిష్ఠులైనటువంటి వయోవృద్ధులైనటువంటి సదృశులు వాళ్ళది బ్రహ్మాకార వృత్తిలో ఉన్నారు. ఆ బ్రహ్మాకార వృత్తి కూడా ఆగినప్పుడే ఆ మౌనవ్యాఖ్య వాళ్ళలో పనిచేసి వాళ్ళు అద్వైత స్వరూపులు అయ్యారు. అంటే బ్రహ్మవృత్తి కూడా ఆగిపోవడం మౌనం. బ్రహ్మవృత్తి ఉన్నంత వరకు ద్వైతము, బ్రహ్మాకార వృత్తి ఆగిపోతే అద్వైతం. అద్వైతం సిద్ధించడానికి ఎన్ని మౌనాలు అవ్వాలి అంటే, జీవస్థాయిలో మనోవాక్కాయ కర్మలు మౌనపడాలి, ఈశ్వర స్థాయిలో అతని యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు మౌనపడాలి, అది ఈశ్వరీయ మౌనం. అంతర్యామి ప్రేరణతో చేసే పనులే ఉండాలి తప్ప బ్రహ్మాకార వృత్తి కూడా మౌనపడాలి. ఇక అప్పుడు నువ్వు అది అవ్వాలి అనేటప్పుడు అక్కడ గురుతత్వం నీకు సహాయం చేస్తుంది. గురుతత్వం ఎలా చేస్తుందంటే అదే మౌనం. అది మౌన వ్యాఖ్యగానే గురుతత్వం పనిచేస్తుంది. అందుకే ఆ పని చేసే విధానాన్ని గురుగోప్యము గురుమర్మము అని కూడా అంటారు. ఈ విధంగా మౌనం అంటే సామాన్యం కాదు. మౌనంలో నువ్వు ఖాళీ అయితే నీలో గురువు పనిచేయాలి. కాబట్టి కేవలం మౌనం కాదు, భగవంతుని కానీ ఒక అవతార పురుషుని కానీ ఒక సద్గురువుని కానీ నీకు సహాయంగా పెట్టుకోవాలి. ఆయన మీద విశ్వాసము భక్తి ఉండాలి. ఆ భక్తి అనన్య భక్తిగా, ఏకాంత భక్తిగా, ముఖ్య భక్తిగా, పరాభక్తిగా కూడా మారాలి. ముఖ్య భక్తిగా ఉన్నవాడు బ్రహ్మనిష్ఠుడు, పరాభక్తిగా మారినవాడు అద్వైతి. భక్తిలో కూడా జ్ఞానం ఉంది. భక్తి వేరు జ్ఞానం వేరు కాదు. భక్తిని జ్ఞానంగా మార్చి కూడా చెప్పక్కర్లేదు. ఆ భక్తి అనే పదాల్లోనే అద్వైతాన్ని మనం అందించవచ్చు. పరాభక్తి అంటే అద్వైత ఆత్మస్వరూపమే, అద్వయ బ్రహ్మస్వరూపమే.
ఆ పరాభక్తిలో భగవంతుడు అనే పేరు చెప్తాం, వేదాంతంలో బ్రహ్మ అంటాం, భగవద్గీతలో పరమాత్మ అంటాం. ఏదైనా ఒకటే. మెహర్ బాబా దాన్ని చైతన్యంగా అనువాదం చేశాడు. చైతన్య భూమికలు అన్నాడు, చివరికి చైతన్యమే తానైనది అన్నాడు. బాగా ఏదైనా పర్వాలేదు. ఆత్మలక్షణం చైతన్యమే, బ్రహ్మచేతన అన్నా కూడా చైతన్యమే, పరమాత్మ అన్నా కూడా చైతన్యమే, ప్రత్యేగాత్మ అన్నా, పరమాత్మ అన్నా, బ్రహ్మం అన్నా, అధిష్టానం అన్నా, పరబ్రహ్మం అన్నా, ఇవన్నీ కూడా చైతన్యం యొక్క వివిధ రూపాలు, దశలు. అజ్ఞానంలో మానసిక చైతన్యంతో పనిచేస్తున్నాము. మానసిక చైతన్యంతో పనిచేస్తున్నప్పుడు వచ్చినటువంటి విషయాలు నిజం అనుకుంటున్నాం భ్రాంతిలో. జ్ఞానంలో వీటికి సాక్షిగా ఉన్నాము. అక్కడ కూడా మానసిక చైతన్యమే పనిచేస్తుంది. బ్రహ్మనిష్ట దాటిన తర్వాతనే ఈశ్వరీయ మౌనంలో సమిష్టి మనసు కూడా లేనిదవుతుంది. ఈ విధంగా మౌనం రోజు మౌనం గురించి ఒక మెహర్ బాబా ప్రేమికులే మెహర్ బాబాయే మౌనం చెప్పాడని కాకుండా, ఎవరు చెప్పినా ఏది చెప్పినా మౌనంలోనే ఇవ్వబడును, మౌనంలోనే పుచ్చుకొనబడును అన్నప్పుడు సహజ శాశ్వతమైనటువంటి మౌన స్వరూపుడైనటువంటి అద్వయ బ్రహ్మానంద స్వరూపుడైనటువంటి గురువు గాని, అవతార పురుషుడు గాని నీకు సహాయంగా ఉన్నప్పుడు ఆయన యొక్క మౌన వ్యాఖ్యలు ఆయన ద్వారా నీ మీద అపారమైన కరుణా కటాక్ష వీక్షణం పడ్డప్పుడు అదే మౌన వ్యాఖ్య. అటువంటి మౌన వ్యాఖ్యను అందుకునేటువంటి స్థితి మీకు బ్రహ్మనిష్ట దాకా వస్తే గానీ ఉండదు. కాబట్టి ఈరోజు వార్షిక మౌన దినం మనం అనుసరించినా అందులో మనకి చేతనంత ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం. కానీ లక్ష్యం తెలుసుకుంటే మంచిది కదా. ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పటికైనా ఆ స్థాయిలో నీ మౌనాన్ని పెంచుకొని జీవస్థాయి మౌనాన్ని ముందు వాంగ్మౌనం పోయి మానసిక మౌనం దాకా నువ్వు పెంచుకోవాలి. తగినంటి జ్ఞానంతో, సమిష్టి రూప జ్ఞానంతో, బాబా చెప్పిన ప్రేమతత్వంతో, రాగద్వేషాల్ని మించి అందరినీ సానుకూలమైన ప్రేమతో చూసేటువంటి ఒక జ్ఞాన దృష్టి సంపాదించినప్పుడు ఆ బాబా చెప్పిన మౌనానికి నిజమైనటువంటి అర్థం మనకి గోచరిస్తుంది, అవగాహన అవుతుంది. అప్పుడు ఈశ్వరీయ మౌనం పాటించాలి. ఇక ఆఖరగా మన పాగోరు నిర్భయానంద స్వామి 1992, 93 ఇలాగే జూలై 10వ తారీఖు మౌనంలోకి వెళ్ళి ఒక్కరోజు మౌనం తర్వాత అందరూ బయటకు వచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఆ స్వామి ఆ మౌనం కొనసాగింది. సంవత్సరమో 2 సంవత్సరాలు కొనసాగింది. ఆయన మౌనం అప్రయత్న మౌనం. ఆయన మౌనంలో ఈశ్వరీయ మౌనం అనేది సంభవించింది. అటువంటి ఈశ్వరీయ మౌనంలో వ్యక్తిగతమైనటువంటి మనసు, సంస్కారయుతమైన మనసు పనిచేయటం ఆగిపోయింది. మౌనంలోనే ఇవ్వబడును, మౌనంలోనే పుచ్చుకొనబడును అనేటువంటి మెహర్ బాబా వాక్యాన్ని అనుసరించి ఆ పెద్దస్వామికి చాలా చాలా మౌన వ్యాఖ్య ద్వారా బాబా నుండి కానీ, అట్టివారి సద్గురు స్వరూపుల నుండి కానీ ఆయనకి అందించబడ్డదంతా కూడా కొన్ని కాగితాల మీద, చీటీల మీద రాస్తూ ఉండేవారు. దీన్ని చూసి ఒక భక్తుడు ఆయనకు ఒక పాత డైరీ ఇచ్చి, నోట్బుక్లు కొన్ని ఇచ్చి, మీకు వచ్చినవన్నీ దీంట్లో రాయండి. పాప వణుకుతూ కొంత రాస్తూ ఉండేవాడు. బలరామకృష్ణ గారు కానీ మరికొంతమంది శిష్యులు ఆయన దగ్గరికి చేరి ఆయన చెప్తుంటే వీళ్ళు రాయటం మొదలుపెట్టారు. అటువంటివన్నీ ఓ సంచీడు పుస్తకాలు అయినాయి. ఆ సంచీడు పుస్తకాల తర్వాత ఆయన మౌనం నుంచి విరమించడం జరిగింది. సంవత్సరం పైన ఎన్నాళ్ళు పెట్టిన నాకు కరెక్ట్గా లెక్క గుర్తులేదు. తర్వాత కొంత భక్తులు, శిష్యులు ఆ స్వామివారి యొక్క అనుభవాలను ఒక పుస్తకంగా ప్రచురించారు. ఉయ్యూరులో ఆ పుస్తక ఆవిష్కరణ అయింది. దాంట్లో క్లుప్తంగా డేట్ వారుగా ఆయన ఈశ్వరీయ మౌనంలో ఉన్నప్పుడు సద్గురువులు,
మౌన వ్యాఖ్యగా అందించింది. ఈయన అందుకున్నటువంటి విశేషాలన్నీ కూడా ఒక గ్రంథంగా తయారు చేసి మనందరికీ ప్రింట్ చేసి పంచడం జరిగింది. ఇది మెహర్ బాబా మౌనం గురించి ఈ జూలై 10వ తారీఖు ఈ మౌన వార్షికోత్సవ దినాన్ని పురస్కరించుకొని కాసేపు మౌనం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై.